హలో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో సోఫా వెనకాల వాల్కి ఒక డిఐవై చేయబోతున్నాం అనమాట. అండ్ మేము టీవీ యూనిట్ చేసినప్పుడు మౌల్ ట్రిమ్మింగ్స్తో చేద్దామని అనుకున్నాము. బట్ అంతకన్నా ముందు మేము ఫీచర్ వాల్ లాగా వుడ్ ప్యానలింగ్స్తో చేద్దాం అనుకున్నాం. బట్ ఆ ఐడియా ఎందుకు డ్రాప్ అయ్యామంటే, మాది మీరు చూస్తే హాల్ నుంచి డైనింగ్ ఏరియా, కిచెన్ వరకు కంటిన్యూస్ వాల్ ఉంటుందన్నమాట. ఎక్కడ పార్టీషన్ ఉండదు. సో దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ మేమైతే ఈ డిజైన్ ఉన్న వాల్పేపర్ తీసుకున్నాం. ఇది రెగ్యులర్ వాల్పేపర్స్ కాదండి, ఇది సిల్క్ వాల్పేపర్ అనమాట. సో మీరు చూస్తే మీకు తెలుస్తుంది షైన్ డిఫరెన్స్, కింద ట్రాన్స్పరెన్సీ కూడా తెలుస్తుంది. యూజువల్లీ వాల్పేపర్స్ ఏవి ఇలా ట్రాన్స్పరెంట్గా అలా ఉండవు. అండ్ దీనికి చాలా 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 అట్మోస్ట్ కేర్ అనమాట. ఎలా అంటే పసిపిల్లల్ని హ్యాండిల్ చేసినట్టు హ్యాండిల్ చేయాలి, అంతకన్నా డేంజర్గానే ఉంటుంది. బట్ నాకు కావాల్సిన స్పెసిఫిక్ డిజైన్ అయితే ఇందులోనే దొరికింది. యాజ్ ఎ సెడ్ బిఫోర్, జర్మనీలో మనకు ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయండి, అన్నేమి ఉండవు. నేను ఓన్లీ వాల్పేపర్స్ కోసమే చాన్నాళ్ళు వెతికేదాన్ని అమెజాన్లో కానీ బయట కానీ అలాగా. సో డిజైన్స్ అవి కొంచెం ఎక్కువ రావన్నమాట. నాకేంటంటే ఆ బనానా లీఫ్ ఇండియన్ టచ్ ఉండాలి అన్నది నాకు మైండ్లో ఉండింది. సో వేరే వేరే గ్రీన్ కలర్లో వేరే డిజైన్స్లో వచ్చింది, కానీ నాకు బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే కావాలి. అందులో ఓన్లీ ఇది ఒక్కటే, అమెజాన్ మొత్తం జల్లేడు పడితే నాకు దొరికింది ఇదే. దగ్గరగా ఉండద్దు, దూరంగా ఉండాలి అని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇది రెగ్యులర్ వాల్పేపర్స్ కన్నా చాలా ఎక్స్పెన్సివ్ అండి. నాకైతే ప్రైస్ బాగానే ఎక్కువ పడింది. అండ్ కమింగ్ టు ద వాల్. సో ఆ వాల్కి మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ వుడ్ ప్యానలింగ్ చేద్దాం అనుకున్నాం, పెద్ద లావుతో డిజైన్ లాగా. బట్ కంటిన్యూస్ వాల్కి బ్రేక్ డౌన్ అయితే లుక్ రాదని చెప్పి స్టాప్ చేసాము. ఆ తర్వాత టీవీ యూనిట్ వాల్కి వేసినట్టే 3 ఫ్రేమ్స్ కూడా వేద్దాము పింట్రెస్ట్లో, అది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్లోనే ఉంది. అదే అనుకున్నాం, మళ్ళీ సేమ్ అయిపోతుందని వద్దనుకున్నాము. అండ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆ 3 ప్యానలింగ్స్ వేసినప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. మాకు సోఫా చేంజ్ చేసే ప్లాన్ కూడా ఉంది ఫ్యూచర్లో, ఇమీడియట్గా కాదు ఫ్యూచర్లో. ఎందుకంటే మేము మా హెల్బ్రోన్లో ఉన్నప్పుడు ఇంటికి కస్టమైజ్ చేయించుకున్నాము స్పెసిఫిక్గా సైజు. బట్ ఇక్కడ ఏంటంటే మా హాల్ చాలా పెద్దది, అరౌండ్ 25 or 26 క్వాడ్రాట్ మీటర్ ఉంటుంది. సో చాలా చిన్నగా అయిపోతుంది అనమాట. ఎవరైనా ఎక్కువ మంది వచ్చినా కూర్చోడానికి కష్టము. సో ఫ్యూచర్లో చేంజ్ చేసే ప్లాన్ ఉంది. ఇంకొక మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఆ వాల్కి ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. సో చిన్న చిన్న ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంటే చిన్నగా అయిపోతుంది, అండ్ పెద్ద ఫ్రేమ్స్ యాడ్ చేస్తుంటే 3 ఫ్రేమ్స్ అలా యాడ్ చేసుకోవాలన్నమాట. సింగిల్ ఫ్రేమే చాలా పెద్దది వేసుకుంటే కానీ కనిపించదు. సో ఫ్రేమ్కే వెళ్ళినప్పుడు ఫ్రేమ్స్ కూడా తక్కువేం కాదండి, ఎక్స్పెన్సివే ఉంటాయి. బట్ నేను చేసిన దానికన్నా అంత ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు. బట్ నాకేంటంటే రెగ్యులర్గా అందరూ వేసుకునేదే కదా, ఏదైనా డిజైన్ కానీ లేకపోతే ఏదన్నా పెట్టుకునేలాగా. అండ్ పెయింటింగ్ ఇక్కడ ఆప్షన్స్ లేవు, సో నాకు ఆలోచన లేదు. సో వై నాట్ ఇలా వెళ్దాము, మనమే చేసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఈ సిల్క్ వాల్పేపర్కి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సింది పుట్ చేసిన వాల్. అండ్ చాలా ఫైన్గా స్మూత్గా ఉన్న వాల్కి అయితేనే ఇది సెట్ అవుతుందండి. నార్మల్గా పుట్స్ లేని వాల్స్కి, కాంక్రీట్ వాల్స్కి అస్సలే సెట్ అవ్వదు. అండ్ ఇట్స్ సో టఫ్ అనమాట. ఎందుకంటే దాని కింద చిన్న గ్లూ ఏదైనా కొంచెం ఎక్కువ పడినా పైకి క్లియర్గా కనిపిస్తుంది, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఇది వేయడానికి వీ టుక్ సో మచ్ టైం అనమాట, చాలా టైం తీసుకుంది. బట్ అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. మా పేరెంట్స్ చూసినప్పుడైతే పెయింటింగ్ అని అడిగారు. ఇన్స్టాలో స్టోరీ పెట్టినప్పుడు కూడా మీరే వేసారా, పెయింటింగ్ వేస్తున్నారా అని అడిగారు. నిజంగా పెయింటింగ్ లుక్ ఉంటుంది చూడ్డానికి, అండ్ చాలా పెద్ద ఫ్రేమ్ మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఇది చేయడం జరిగిందనమాట. అండ్ అది ఇండియన్ టచ్ ఉండాలి. అండ్ ఆ బ్లాక్ అండ్ వైట్ ఎందుకో వేసాక నాకు చాలా బాగా నచ్చింది. సో మనమే ఒక పెద్ద ఫ్రేమ్ క్రియేట్ చేద్దామన్న ఆలోచన వచ్చాక నేను ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా బెడ్రూమ్లో పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఈ డిజైన్ వాల్పేపర్ ఇది ఎప్పుడో వెతికి పెట్టుకున్నాను. బట్ ఏంటంటే మా బెడ్రూమ్ చాలా పెద్దదనమాట. ఆల్మోస్ట్ 26 క్వాడ్రాట్ మీటర్ ఉంటుంది మా బెడ్రూము. దానికి ఆ లెంత్ సరిపోవట్లేదు వాడు ఇచ్చింది. మళ్ళీ కింద షార్టేజ్ వచ్చి బ్లాక్ మిక్సింగ్ వస్తుందనమాట. రూమ్ మొత్తం గ్రే అండ్ వైట్లో వెళ్ళాలనుకున్నాను, ఇంకా అందుకే అక్కడ డ్రాప్ అయ్యి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను అనమాట. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఫ్యూచర్లో సోఫా కొనుక్కుంటే ఎంత పెద్దది వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా,
పక్కన కర్టెన్ ఉంది కదా! అక్కడి నుంచి డైనింగ్ ఏరియా స్టార్ట్ అవుతదనమాట. ఆ మిగిలిందంతా హాల్ ఏరియానే. సో, చాలా పెద్దగా ఉంది. సో, ఫ్యూచర్‌లో సోఫా కొనుక్కున్నా, ఇప్పుడేసేది దానికి కూడా బావుండాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని చిన్నదేస్తే బాగోదు. మళ్ళీ సేమ్ అలానే అవుతది అని స్టాండర్డ్ సైజెస్ అన్నీ ఆలోచించుకొని కొంచెం పెద్ద ఫ్రేమ్ జేయాలని డిసైడ్ అయ్యాము. సో, మీరు హాల్లోకి ఎంటర్ అవ్వంగానే ఎవరి కళ్ళైనా సరే ఆటోమేటిక్‌గా ఫ్రేమ్‌లోకెళ్ళాల్సిందే. అలా వెళ్ళామనమాట. అండ్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇక్కడ మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. అది 2.5 మీటర్ వైడ్ ఉంది మాది. సో, మా హస్బెండ్ ఏంటంటే వైడ్ అంతా సేమ్ ఉంచేద్దాము. ఫ్యూచర్‌లో పెద్ద సోఫా వేసుకున్నా బావుంటుంది అని. అండ్ హైట్ ఒకటి నాకొచ్చిందయితే 1.75 ఎంతో వచ్చిందనమాట వాల్‌పేపర్‌లో. సో, దాన్ని మేము 1.5 మీటర్‌కి కట్ షార్ట్ జేసాము. ఎందుకంటే పైన మరీ సీలింగ్‌కెళ్ళొద్దు అండ్ కిందకి ఫ్రేమ్ కనిపించకుండా కిందకెళ్ళిపోతే సోఫా కిందకి వేసుకున్న వేస్ట్. సో, సోఫాకి బ్యాలెన్స్డ్‌గా ఆ ఫ్రేమ్ కూడా కనిపించేలాగా అండ్ పైన టూ బిగ్ అయిపోకుండా 1.5/2.5 అనమాట. సో, అలా మెజర్‌మెంట్స్ తీసుకున్నాము. అండ్ దీనికి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ అన్నీ డ్రా చేసుకోవాలి. యాజ్ యూజువల్ పిల్లల్ని పడుకోబెట్టి మా డిన్నర్ తినేసాక స్టార్ట్ చేసామనమాట. ఇలాంటివన్నీ నైటే చేసుకున్నాం. ఈస్టర్ హాలిడే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ డే నైట్ 1:00 పడుకోవడం అనమాట. పిల్లల్ని పడుకోబెట్టడం, ఇలాంటివన్నీ చేసుకోవడం. డే టైమ్ అంతా వేరే వర్క్స్ చేసుకోవడం, నైట్ టైమ్ అంతా ఇలా డెకరేషన్ థింగ్స్ ఇలాంటివన్నీ చేసుకోవడం అనమాట. ఈ పాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కంప్లీట్‌గా నాకు టైం దొరకట్లేదండి. దక్షిత్‌కి కూడా కిండర్‌గార్టెన్ హాలిడేస్ అనమాట. సో, మార్నింగ్ నుంచి నైట్ వాళ్ళు పడుకునే వరకు పిల్లలతో అసలు ఎడిటింగ్ కుదరదు. ఇంకా ఇంట్లో పనులు అసలు అవ్వట్లేదు. అండ్ యూజువల్లీ నైట్సే నేను ఎడిట్ చేసుకుంటాను. తన పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను ఎడిట్ చేసుకుంటాను. నా పర్సనల్ టైంలోంచి ఎడిటింగ్‌కి అసలు టైం తీయను నేను. అండ్ అలా చేసుకోవడం వల్ల కుదరట్లేదనమాట. వాళ్ళని పడుకోబెట్టే టైంలో మా హస్బెండ్ ఏదో ఒక పని చేయడము, ఆఫీస్ నుంచి వచ్చాక. సో, దానివల్ల కుదరట్లేదు. ఇంక అందుకే నైట్ ఎడిటింగ్స్ కుదరట్లే ఈ పనులన్నిట్లి వల్ల. అండ్ ఇక్కడ లేజర్ పెట్టుకుంటున్నాను అనమాట. సో, లేజర్ ఎలా పెట్టుకోవాలని కొంతమంది అడిగారు. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి అయితే ఫ్రేమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఏదన్నా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఆ పాయింట్‌కి లేజర్ వచ్చేలాగా పెట్టుకుంటే అది స్ట్రెయిట్ లైన్‌లో ఉండేలాగా లేజర్ హెల్ప్ చేస్తదనమాట. అందుకే యూజ్ చేస్తాము. హారిజాంటల్ అండ్ వెర్టికల్ 2 వస్తాయి. అండ్ లేజర్ ఎప్పుడు కదలకూడదు. మన చేతిలో ఉండకూడదు. అది కదిలిపోతూ ఉంటది. ఎక్కడైనా స్టాండర్డ్‌గా ఒక ప్లేస్‌లో పెట్టుకొని అప్పుడు పెట్టుకోవాలనమాట. సో, ఇక్కడ ముందు మనం బాక్స్ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఈ పర్టిక్యులర్ పేపర్ అయితే 5 పార్ట్స్ కింద వచ్చిందండి. సో, 5 పార్ట్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ మనం వాల్ పైనుంచి వేయట్లేదు కాబట్టి ఇప్పుడు మెజర్‌మెంట్స్ చాలా యాక్యురేట్‌గా ఉండాలనమాట. సో, కట్ చేయడానికి ఏం లేదు. ముందే ప్రీ కట్ చేసి పెట్టుకుంటున్నాం మేము. ఇది సిల్క్ వాల్ పేపర్ కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. లైక్ నైఫ్‌కి కట్ అవ్వకపోయినా సరే ప్రాబ్లమ్ అవుతదనమాట. అండ్ ఇక్కడ మొత్తం మేము అనుకున్న మెజర్‌మెంట్స్‌కి ఇలా ప్లస్ క్రాస్ సింబల్‌లో వస్తదనమాట. సో, అలా అంతా రెడీ చేసుకొని మార్క్స్ పెట్టుకున్నాం. అండ్ మిథైలిన్ ఏంటది ఓవాలిట్ ఎస్ అని ఉంది కదా! యాక్చువల్‌గా ఇది ఎస్ తీసుకోకూడదండి. సేమ్ నేమ్‌తో టీఎం తీసుకోవాలనమాట ఈ సిల్క్ వాల్ పేపర్‌కి. బట్ మా హస్బెండ్ చూసుకోలేదు. నేను చూసుకోలేదు. తను పేరు చూసి తీసుకొచ్చేసారు కంగారులో. అండ్ ఇది ఆల్రెడీ మేము ఓపెన్ చేసి కొంచెం అప్లై చేశాక నాకు డౌట్ వచ్చింది. కలర్ ఏంటి ఇలా ఉంది అన్నట్టు. సో, అప్పుడు మళ్ళీ బాక్స్ చూసి సెర్చ్ చేసుకుంటే నేను చెప్పింది తనకి టీఎం అని ఉండాలి. ఎస్ కాదు. సో, డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కలర్ కొంచెం కనిపిస్తదనమాట. అంటే చాలా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్‌పరెంట్ అవ్వదు. బట్ టీఎందయితే ట్రాన్స్‌పరెంట్ అవుతదనమాట. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది పౌడర్ రెగ్యులర్ వాల్ పేపర్స్‌కి పౌడర్ తెచ్చుకొని వాటర్‌లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటాము. బట్ అలాంటివి దీనికి వర్క్ అవ్వవండి. ఎందుకంటే ఇది జారిపోతూ ఉంటది. చాలా హెవీగా ఉంటది సిల్క్ వల్ల. అట్ ద సేమ్ టైమ్ కొంచెం గ్లూ ఎక్కువైనా ఎక్కడైనా ప్యాచెస్ కింద బాగా కనిపిస్తదనమాట. అండ్ దీనికి మాయి కొత్త వాల్స్ కదా! సో, ఏస్తూనే ఉన్నాం థిక్‌గా. సో, ఇంతవరకు ఏసాక డౌట్ వచ్చిందనమాట మాకు. కలర్ ఇలానే ఉండిపోతదా ఏంటి అని. అప్పుడు గూగుల్ సెర్చ్ చేసి మొత్తం అంతా సెర్చ్ చేశాక తెలిసింది మేము కొంచెం రాంగ్ ప్రొడక్ట్ తెచ్చామని. అంటే జస్ట్ ఇది ట్రాన్స్‌పరెంట్ అవ్వదు. మాక్సిమం ఉంటది. కొంచెం అవుతది. బట్ వేరేది
కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అవుతుందనమాట. సో, అదైతే చూసి తెచ్చుకోండి. ఇలా సిల్క్ వాల్‌పేపర్ యూజ్ చేయాలి అని అనుకుంటే. అండ్ దీనికేంటంటే పార్టిషన్స్ కింద చిన్న చిన్న పార్ట్స్ కింద అప్లై చేసుకోవాలి. చాలా తొందరగా డ్రై అయిపోతుందనమాట. మావి న్యూ వాల్స్ కదా! అందుకేనేమో అని అనుకున్నాము. అండ్ దీనికోసమే చాలా డేస్ ఆగాం. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా పెయింట్ వేసిన న్యూ వాల్స్‌కి ఏయకూడదనమాట. కొంచెం టైం అయితే తీసుకోవాలి ఇలాంటివి అప్లై చేయాలన్నప్పుడు. అండ్ మేము అప్లై చేసిన థిక్ పేస్ట్‌లో ఉండడం వల్ల చాలా తొందరగా డ్రై అయిపోవడం, మళ్ళీ అప్లై చేయడం, అప్లై చేయడం. సో, అక్కడక్కడ చిన్న చిన్న ఎక్కువైన గ్లూ లైట్‌గా కనిపిస్తున్నాయి. చాలా లైట్‌గా మీరు దగ్గరికెళ్ళి జూమ్ చేసి చూస్తే. బట్ వేసే వరకు మా గుండెలు ఇలా లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాల్‌పేపర్ ఇక్కడ ఏమంటారు, బాగా గ్లూ డాట్స్ ఎక్కువైపోయినా, ఒకవేళ సెట్ అవ్వకపోయినా ఇదంతా పీకడం ఒక ఎత్తైతే, దాని తర్వాత వాల్ అంతా పాడైపోతది. మళ్ళీ పెయింట్, పుడ్స్ అంతా ఖరాబ్ అయిపోతాయన్నమాట. అసలు చాలా డేర్ చేశాము నిజంగా చెప్పాలంటే. ఇది ఫస్ట్ నుంచి వద్దు ఏద్దామా అన్నట్టే అనుకున్నాం. బట్ ఏదైనా తెగించి వేస్తేనే అవుట్‌పుట్ తెలుస్తది. అండ్ నాకు చాలా యూనిక్‌గా అనిపించింది. అండ్ నేను చెప్తానండి, మేము వేసుకున్న ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఎక్కడ ఉండదు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎవ్వరు వేసుకొని ఉండరు. 100% నేను చెప్పగలను. అండ్ ఇలాంటిదే సేమ్ బయట ఫ్రేమ్స్ కూడా మీకు ఎక్కడ దొరకవు. సో, నాకు అలా కావాలనుకున్నాను కాబట్టి డేర్ చేసి మా హస్బెండ్‌ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఏద్దాం స్లోగా అది ఇది అని. ఇంక తను కూడా ఓకే అన్నాక ఇంక అప్పుడు స్టార్ట్ చేసామనమాట. వేశాక ఇది స్టిక్ చేశాక ఇలా రోల్‌తో చేయాలనమాట. మనం చేత్తో ఎక్కువ సాగ్ చేస్తే అది సాగ్ అయిపోతది సిల్క్ వల్ల. సో, చాలా టెన్షన్ పడుతూ అండ్ చాలా టైం తీసుకున్నాం. ఈ ఒక్క ఫ్రేమ్ కంప్లీట్ అవ్వడానికి మాకు 5 అవర్స్ దాకా పట్టిందనమాట. అంటే ఇది వేయడమే ఒక ఎత్తే కాదు. వేశాక మళ్ళీ ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్‌కి కలర్స్ ఇవన్నీ గూడా అప్‌కమింగ్‌లో వస్తాయి మీకు. సో, ఇలా మొత్తం చేయాలనమాట. సో, చిన్న చిన్న బిట్స్ తీస్తూ మీకోసం ఇలాంటివేంటంటే డీఐవైస్ చేసుకోవడానికి బావుంటుంది అన్నట్టు షూట్ చేశాననమాట. సో, లైటింగ్ కొంచెం డల్‌గా ఉంది నైట్ వల్ల. బట్ అవుట్‌పుట్ అయితే చాలా వచ్చింది. ఇక్కడ మీకో టిప్ చెప్తానండి. చాలామందికి తెలిసే ఉంటది. సో, ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి కొత్తయేమన్నా చేయాలన్నప్పుడు భయపడుతూ ఉంటారు కదా! లైక్ అది మన వాల్‌కి, మన థీమ్‌కి సెట్ అవుతుందా లేదా? ఇలాంటి డౌట్ ఉన్నప్పుడు ఒక పని చేయండి. చాట్‌జీపీటీ వచ్చింది కదా ఇప్పుడు. సో, మీరు ఏ వాల్‌పేపర్ ఎయాలనుకుంటున్నారో, మీ రూమ్‌లో ఎక్కడెయాలనుకుంటున్నారు, 2 ఫోటోస్ అప్‌లోడ్ చేసి క్లియర్‌గా దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, నీట్‌గా వేసి పెడతది చాట్‌జీపీటీలో. సో దట్ మీకు ఆ లుక్ తెలుస్తది ఎలా ఉంది, ఏంటి అనేసి. సో, నేను ఈ ఈ పర్టిక్యులర్ వాల్‌కి అలాగే ట్రై చేశా. నాకు డౌట్ అనమాట. దాన్ని ఎలా చేయాలి? ఏస్తే ఎలా ఉంటది? ఏంటి అన్నట్టు. సో, దానికి డీటెయిల్‌గా ఇచ్చాక ఒక మంచి ఆప్షన్ ఇచ్చింది. సో, దాన్ని చూసుకొని ఓకే. లుక్ బావుంది. ఇంకా కంటిన్యూ అయిపోవచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకున్నా అనమాట. అండ్ చాట్‌జీపీటీ వచ్చాక చాలానే హెల్ప్ అయితుంది. అండ్ ఇదిగోండి వాల్‌పేపర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, కట్ షార్ట్‌గా చిన్నగా ఉంది. మీకు కనిపిస్తుంది కానీ అది 2.5 మీటర్ వైడ్ ఉందనమాట. సో, కిందనే కొంచెం కట్ చేశాము. బట్ అంతా ఓవరాల్‌గా చాలా బావుంది. సో, ఇప్పుడు దీనికి మా ఆలోచన ఏంటంటే ఫ్రేమ్ ఏ కలర్ చేయాలి? ఆహ్, వుడ్ థీమ్‌కెళ్దామా? వైట్‌కెళ్దామా? బ్లాక్‌కెళ్దామా? అని ఆలోచించుకున్నాం. అండ్ ఫ్రేమ్ పెట్టాక ఆ లుక్ బావుంటుంది. సో, అవుట్‌లైన్ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్‌కే వెళ్దాం. అప్పుడే ఈ ఫ్రేమ్ బాగా హైలైట్ అవుతుంది. అండ్ యాక్చువల్ ఫ్రేమ్ ఫీలింగ్ వస్తదన్నట్టు ఇంకా డిసైడ్ అయ్యాము. సో, ఇది హార్న్‌బాక్‌లో తెచ్చామనమాట. మౌల్ ట్రిమ్మింగ్స్ ఆల్మోస్ట్ 2 మీటర్ ఉంటాయి. దానికి మళ్ళీ మనం కట్ చేసి జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇది తర్వాత అనమాట. అవి యాడ్ చేసేసాము. అప్పటికే 1 అయిందని ఇంక స్టాప్ చేసి నెక్స్ట్ డే అలా యాడ్ చేశాక నేను మొత్తం ఇన్నర్ మొత్తం పెయింట్ వేసుకున్నా అనమాట. సో, ప్లాస్టర్ వేసుకున్నాను పెయింట్ చేయడానికి. సో, దీనికి ఫస్ట్ నేను వుడ్ ప్రైమర్ ఏసుకున్నానండి. సో, మీరు ఫస్ట్ చూసిన క్లిప్‌లో ప్రైమర్ ఏసాను. ప్రైమర్ ఏసాక వుడ్ వైట్ పెయింట్ ఒక కోట్ వేశాను. ఎందుకంటే డైరెక్ట్‌గా బ్లాక్ వేస్తే మనకు ఆ ఫినిషింగ్ రాదనమాట. సో, ఆ 2 యాడ్ చేశాక అప్పుడు మళ్ళీ బ్లాక్ అంతా వేశాను. సో, హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే సైడ్ కర్టెన్స్ కూడా ఇప్పుడు బ్లాక్ వేద్దామని డిసైడ్ అయ్యాను. మార్చేద్దాం అని అనుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ వేశాక ఐ ఫెల్ట్ లైక్ చేంజింగ్ ద కలర్ అనమాట. సో, ఓవరాల్‌గా మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇది అమెజాన్ లింక్ కావాలంటే ఓన్లీ జర్మనీలో ఉన్న వాళ్ళే పింగ్ చేయండి. ఇండియాలో ఇది అవైలబుల్‌గా ఉండదు.
ఇక్కడ సీలింగ్ లైట్ ఆఫ్ చేసి అండ్ మా సీలింగ్ లైట్ 3 కలర్స్ చేంజ్ అవుతదనమాట. సో, ఆ కలర్స్‌లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూస్తున్నాననమాట. లైట్ ఆఫ్, ఆన్ చేసి అన్ని మోడ్స్‌లో ఎలా కనిపిస్తుంది ఏంటి అన్నట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ జస్ట్ పెయింటింగ్ వేయించిన ఫీలింగ్ వచ్చిందనమాట. వైట్‌గా బనానా లీవ్స్ ఉండి. అండ్ మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్స్‌లో చెప్పండి. ఎవరికైనా హెల్ప్ అయితే షేర్ చేయండి. హే గూగుల్, టర్న్ ఆన్ డైనింగ్ లైట్. Dining lamp on. Hey Google, turn off dining light.